బహుశా నువ్వు బాగుపడకూడదని చాలామంది కోరుకునే వాళ్ళు ఉంటారేమో ప్రపంచంలో. నువ్వు ఉన్నతమైన స్థితికి రాకూడదని చాలామంది ఆకాంక్షించే వాళ్ళు ఉంటారేమో. నువ్వు ఆరోగ్యంగా ఉండకూడదని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. అందరూ అలా ఉంటారనట్లేదు, కానీ కొంతమంది ఉంటారేమో. నువ్వు బాగుపడడం చాలామందికి ఇష్టం కాకపోవచ్చు, కానీ నీ దేవుడు నీ పక్షంగా నిలబడి నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని, నిన్ను నిలబెట్టాలని, తన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు సంకల్పిస్తే ఆయన నిర్ణయాన్ని ఎవ్వరూ ఏం చేయలేదు చెప్పండి, మార్చలేరు. నేను చాలా మంది దాటి వెళ్ళిపోయారేమో. నీ నిస్సహాయతను చూసి, నీ దగ్గర ఉన్న ఆ లేమిని చూసి, నీ దగ్గర ఉన్న ఆ భయంకరమైన పరిస్థితులు చూసి, నీ నిరాశను చూసి, నీ నిస్పృహను చూసి, నీ పతనావస్థను చూసి చాలా మంది ఇప్పటికే దాటి వెళ్ళిపోయారేమో. బహుశా గుంపులో నీ బంధువులు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు. కానీ ఈ విషయం తెలుసా, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న దేవుడు నిన్నేం చేయట్లేదు, ఆయన దాటిపోవడం లేదా, దాటిపోవడం లేదా. ఎందుకోసం తెలుసా, ఆయనకి నీ మీద ఏం కలిగింది, కటాక్షం కలిగింది. నా కటాక్షము నీ మీద కృమ్మరిస్తున్నాడని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి ప్రకటిస్తున్న 2024 సంవత్సరంలో నీ దేవుడు నిన్ను దాటిపోవడం లేదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. హి ఈజ్ స్టాండింగ్ ఫర్ యూ. ఆయన నీ కోసం నిలబడబోతున్నాడు. ఆయన చెయ్యాలనుకున్న సంకల్పాన్ని నెరవేర్చి వెళ్తాడు.